పట్టంచెరువు నియోజకవర్గం రామచంద్రపురం కొల్లూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూదందా వ్యవహారం బగ్గుమంది. ల్యాండ్ ఓనర్ నరేందర్తో పాటు అతని కొడుకు వికాస్పై పాత ఓనర్ దాడికి యత్నించాడు. 2019లో తాము ఎకరం ల్యాండ్ కొనుగోలు చేశామని, ప్రస్తుతం పెరిగిన ల్యాండ్ విలువలో షేర్ ఇవ్వాలంటూ పాత ఓనర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడని వికాస్ ఆరోపించాడు. తమను రక్షించాలంటూ ల్యాండ్ ఓనర్ కొడుకు వికాస్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు వికాస్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 2019లో కొల్లూరులో ఒక ఎకరం భూమి కొనడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా దాని విలువ ఉందో అంత పెట్టి ప్రతి రూపాయి జమ చేసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చేసుకొని మేము మా భూమిలో మేము ఉండగా ఇప్పుడు మళ్ళీ అమ్మిన వాళ్ళు దౌర్జన్యంగా శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, నరసింహ వీళ్ళు నలుగురు వచ్చి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. మా దగ్గర ఉన్న ప్రతి డాక్యుమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మేము వచ్చి మాది అని చెప్పేసి అడిగితే భూములు అప్పుడు అంతే ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి, ఇప్పుడు మాకు వాటా కావాలని చెప్పేసి నరసింహ అనే వ్యక్తి నా పైన దాడి చేయడం జరిగింది. మా దగ్గర వీడియోస్తో సహా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మీరు ఒక్కసారి చూసి పరిశీలించండి. మా దగ్గర రెవెన్యూ ప్రకారంగా కానీ, ఆర్టీఓ ప్రకారంగా కానీ, ఎంఆర్ఓ ప్రకారం ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉన్నాయి. దానికి నేను అన్నింటికీ సిద్ధం, ప్రతి ఒక్క డాక్యుమెంట్ నేను ప్రజెంట్ చేస్తాను. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు నన్ను ఏ విధంగా శిక్షించినా నేను దానికి 100% రెడీ ఉన్నాను.